వనాల్లో ఉండాల్సిన పాము జనాల్లోకి వస్తే అందరూ భయపడతారు, కొట్టి చంపేందుకు కూడా వెనకాడరు. అదే పాము ఏ గుడిలోనో పుట్ట మీదనో దర్శనమిస్తే దైవంలో కొలుస్తారు, దేవత కరుణించిందంటూ పూజలు చేస్తారు. ఇలాంటి సంఘటనే మెదక్ జిల్లాలోనూ జరిగింది. పుట్టలో ఉండాల్సిన పాము పుట్ట పైకి వచ్చింది. రావడమే కాదు, 2 రోజులుగా అదే పుట్టపై ఉంటోంది. జనం గుమికూడినా అదరకుండా బెదరకుండా పుట్ట చుట్టూనే తిరుగుతోంది. ఇదంతా చూసిన గ్రామస్తులు నాగదేవతే వచ్చిందంటూ పూజలు మొదలు పెట్టేశారు. అంతేకాదు, నాగదేవత తమ ఊరు రావడానికి కారణం కూడా ఉందంటున్నారు. ఇంతకీ ఈ పాము ఉన్న పుట్ట ఎక్కడో చెప్పలేదు కదూ. ఇది మెదక్ జిల్లా శంకరంపల్లిలో ఉంది. 4 ఏళ్ల క్రితం ఈ పుట్ట ఇక్కడ వెలిసిందట. పుట్ట వెలిసిన మొదట్లో గ్రామస్తులంతా ఎంతో భక్తిగా పూజలు చేశారట. అయితే గత ఏడాదిగా పూజలు చేయడం లేదంట. దీంతో నాగదేవతే పుట్టపై భక్తులకు దర్శనమిస్తూ పూజలు చేయమని అడుగుతోందంటున్నారు గ్రామస్తులు. 4 సంవత్సరాలు తెలిసిన కొత్తలో పూజా కార్యక్రమాలు బాగా జరిగేవి. గత సంవత్సరంలోగా ఆగిపోయాయి కాబట్టి నాగం దర్శనం ఇచ్చింది. దీన్ని అనుసరించి అధికారులు కానీ పెద్దలు కానీ ఎవరైనా గుడి అభివృద్ధి చేయాలని మేము. పుట్టపై నాగదేవత దర్శనమిస్తున్న విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్క ఊర్లంతా పాకింది. దీంతో జనం పుట్ట దగ్గరకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నాగుపాముకు పూజలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, గ్రామ పెద్దలు ఈ పుట్టపై దృష్టి పెట్టి గుడి కట్టించాలని కోరుతున్నారు. అయితే నాస్తికులు మాత్రం పుట్ట చుట్టూ జనాలు పోగవడంతో బయటకు వెళ్లే దారి లేక అక్కడే ఉంటోందని, అందులో పెద్ద వింతేమీ లేదని విమర్శిస్తున్నారు. సాక్షి న్యూస్, మెదక్ జిల్లా.